పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. 4 మాసాలుగా వీరు పెనుగొండ నుంచి వస్తున్నారు. ఈ పేరు పద్మ గారు. వీళ్ళ మనవడికి ఉద్యోగం రావాలని చెప్పేసి పెద్ద చదువుకున్నాడు, తగ్గ ఉద్యోగం అయితే లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడని చెప్పేసి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి వీరు ఇక్కడికి వచ్చారు. 4 మాసాలు అయ్యేటప్పటికీ ఆయనకి మంచి ఉద్యోగం రావడానికి దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రం కాకుండా ఈమె యొక్క ఈ ఎడమ చెయ్యి పైకి ఎత్తలేనటువంటి పరిస్థితి, భుజం దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళి భుజానికి అప్లై చేసుకుని అభిషేక వస్త్రం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే దేవుని దయలో ఈ రోజున చెయ్యి యథావిధిగా మరి పనిచేయడానికి దేవుడు వీరికి శక్తిని, ఆరోగ్యాన్ని, నొప్పి బాధ నుంచి విడుదలను దయచేసి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూస్తున్న మీరు రండి, అభిషేకం పొంది ఆశీర్వదించబడండి. 7 శుక్రవారాల ఆశీర్వాద తైలాభిషేకం ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి. స్థలం యెరూషలేము స్వస్థతశాల, మాచర్ల రోడ్, నడికుడి. ప్రియమైన లార్డ్, అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనుడు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుండి దైవవాక్యాన్ని ధ్యానించుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులుబెట్టి ఘనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. చాలు, బహుశ్రద్ధగా ఈ మాటలు వినండి. దావీదు భక్తుడు, అసలు పేరులోనే ఆయన గురించి మాట్లాడేటప్పుడే దావీదు మహారాజు, దావీదు గారు అనేటప్పుడు ఆయన గురించి ఆఖరిలో ఏం పలుకుద్ది అంటే శబ్దం భక్తుడు అని పలుకుద్ది. హల్లెలూయా. ఈ దావీదు భక్తుడు దేవుని యందు బహు ఆసక్తి గలవాడు. ఈ దావీదు అనబడే ఈ ఘనుడు దైవము ద్వారా లేదా దేవుని ద్వారా లేదా మన తండ్రి ద్వారా
మరి అర్థం కావాలనంటే మన యేసయ్య ద్వారా ఆశీర్వదించబడినటువంటి వాడు. ఆశీర్వదించబడినటువంటి ఈ ఘనుడు తన జీవితంలో అపజయాన్ని కూడా ఎదుర్కొన్నాడు. వినండి, దావీదు భక్తుడు ఎప్పుడైతే తన వారిని అందరిని తీసుకొని, పురుషులందరిని తీసుకొని వాళ్ళ ఊరిలో నుండి బయట ఊరికి వెళ్ళాడు. వీళ్ళు మళ్ళా వాళ్ళ ఊరిలోనికి వచ్చేసరికి శత్రువులు అంటే ప్రక్క ఊరి వాళ్ళు ఏం చేశారనంటే వీళ్ళ ఊరి మీద పడి వీళ్ళ ఊరిలో ఉన్న ఇళ్ళు వాకిళ్ళు గుడారాలు మొత్తం తగలబెట్టి ఈ దావీదు ఊరికి సంబంధించినటువంటి ఆడవాళ్ళందరినీ, పిల్లల్ని ఆడవాళ్ళని ఎత్తుకుని పోయారంట ప్రక్క ఊరి వాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. వారు అమాలేకీయులు అని వ్రాయబడింది. ఆ వచ్చిన ఊరి వాళ్ళు ఎవరు అని అంటే అమాలేకీయులు. వీరు ఏం చేశారనంటే అందరిని తీసుకొని పోయారు. ఇక 3 రోజుల తర్వాత దావీదు తన వాళ్ళు మగాళ్ళందరూ వాళ్ళ ఊరిలోనికి వచ్చారు. బయట ఊరు వెళ్ళారు కదా, వాళ్ళ ఊరికి వచ్చారు. తీరా వస్తే అక్కడ వాళ్ళ ఊరు తగలబెట్టేసి ఉంది. మరి ప్రాముఖ్యంగా ఆడవాళ్ళు ఒక్కళ్ళు లేరు, పిల్లలు లేరు. ఇంటికి వచ్చిన మగాడికి తన కడుపున పుట్టిన కూతురులు, తను చేసుకున్న భార్య, పిల్లలు కనపడకపోతే ఎట్లా ఉంటుందండి? తట్టుకోగలడా? ఆ ఇల్లేమో తగలబెట్టేసి ఉంది. మళ్ళా ఏమైందబ్బా, ఏమైంది, నా భార్య ఏమైపోయింది, నా బిడ్డలు ఏమైపోయారని అల్లాడిపోతారు కదా. అట్లా ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఊరే గొళ్ళున ఏడవటం మొదలుపెట్టింది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాలలో ఈ కన్నీరు కనబడుతోంది. అయితే ఇక్కడ గమనించాలి, అప్పుడంట ఆ ఊరి వాళ్ళందరూ కనిపించిందంట ఈ దావీదు మాటలు విని. ఎవరి మాటలు విని? దావీదు మాటలు విని మనం అటు వెళ్ళాం బయటికి. మనం వచ్చేసరికి మన ఊరి మీద పడి పరాయి వాళ్ళు మన భార్యలను తీసుకొని పోయారు. మనం ఇంటి దగ్గరే కనుక ఉంటే మనకి కష్టం వచ్చేది కాదు. అవుతే వాళ్ళు మనమో చూసుకునే వాళ్ళం, వాళ్ళు మనల్ని చంపడమో వాళ్ళు చంపడమో చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడేమో మనం బ్రతుకున్నాం, మన భార్యలేమో పరాయుడి దగ్గరికి బానిసలుగా తీసుకొని పోబడ్డారని ఏడవటం మొదలుపెట్టారు. అక్కడేమని వ్రాయబడి ఉంటుంది అని అంటే క్రింద వచనాలలో వాళ్ళంతా గొళ్ళున ఏడవటం మొదలుపెట్టారంటే అండి. మగాళ్ళు వాకే ఏడుస్తున్నారు. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారనంటే వాళ్ళు ఏడవడానికి కూడా శక్తి లేదంటే చివరికి అంతగా ఏడుస్తున్నారంటే వాళ్ళు. ఎంత విచిత్రమైన బాధ, ఎంత దుఃఖకరమైన సంగతి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి 4వ వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి అని వ్రాయబడి ఉంది. ఏడవడానికి కూడా ఓపిక లేదంటే, అయిపోయింది ఓపిక. అంతగా ఏడ్చారు మగాళ్ళు. అవును, కొన్నిసార్లు ఎంతలావు గొప్ప మగాడైనా, ఎంత గొప్ప ధైర్యవంతుడు అనుకున్నా, ఎంత గొప్ప నిబ్రపరుడు అని అనుకున్నా, జీవితంలో ఏడ్చే అనుభవాలు చాలామందికి ఉంటాయి. ఎవరిని విడిచిపెట్టదు ఏడుపు అనేది ఎవరిని విడిచిపెట్టదు. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారంట, తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. ఏమనుకున్నారంట? రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాము అనుకున్నారంట. జాగ్రత్తగానండి. అంటే దావీదంటే అభిషేకించబడిన వాడు, దావీదంటేనే దేవునికి ఇష్టమైన వాడు. అలాంటి వాడిని కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే జనం? ఎందుకని? వాళ్ళకి నష్టం వచ్చింది కాబట్టి. ఈరోజు కూడా చాలామందికి కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు ఇంట్లో పెద్ద మనుషులు కూడా అంటారు, చివ్వ నీ వల్ల అంతా ఇదంతా నువ్వే దరిద్రం అని అంటారు. ఇప్పుడు పొద్దున్నే లేచి తల్లి పిల్లలందరికీ వంట చేసి పెట్టుద్ది. రోజు తింటారు పిల్లలు, ఒళ్ళు పెంచుతారు, రంగు పెంచుకుంటారు, రోడ్లు పెంచుకుంటారు. ఆ ఉతికిన బట్టలతో చక్కగా డిజైన్గా వస్త్రాలు ధరించి అందంగా అలంకరించుకుంటారు. చిన్న తేడా వస్తే ఏమంటారు తెలుసా? కొంపకు నువ్వేనమ్మా దరిద్రం. ఎవరంట కొంపకు దరిద్రం? కొంపకి నువ్వేనమ్మా దరిద్రం అంటారా? సరే, ఎప్పుడన్నా ఒకరోజు ఆ కూరలో ఉప్పు ఎక్కువైతేనో తక్కువైతేనో నూనె అయితేనో ఏదో మొత్తానికైతే అసలు నీకు వండటమే రాదు మమ్మీ. ఏంటిది? ఊరి నాయన చిన్నప్పుడు తల్లి దగ్గర పాలు తాగటం మొదలు పెట్టుకొని గాడిదలాగా పెరిగి ఇప్పటికీ తింటా ఉండి ఏమంటారండి? మమ్మీ
నీకు వండటం రాదు. అమ్మ నాకు వండటం రాదు, కానీ పూర్వపు రోజుల్లో ఇట్లాగే జరిగితే ఒక ఆవిడ అందంట, తల్లి నాకు వండటం సరిగ్గా రావట్లేదు కానీ ఒకసారి నువ్వు ట్రై చేయి అందంట కూతురుని. కూతురు వచ్చిందంట, అర్థమవుతుందా? కూరలో ఉప్పు ఎంత తెలియక గుప్పుడు పంచదార వేసిందంట. కూరలో పంచదార వేస్తారు, ఉప్పు వేస్తారండి? ఉప్పు కదా వేయాల్సింది, పంచదార వేసిందంట. అవేసి ఇవేసి నూనెకి బదులు నీటి పోసిందంట, నీళ్ళకు బదులు నూనె పోసిందంట. ఏమిటి అట్లా చేసి ఇట్లా చేసి ఇట్లా చేసి అట్లా చేసి గిన్నె కిందకి దించేసరికి కళ్ళతో చుట్టమే తప్ప కడుపుకు తింటాక పనికి రాలేదండి. అది చేతగానోళ్ళు కూడా ఏమంటారండి? చేతగానోళ్ళు కూడా ఏమంటారు? తల్లిని నీకు అసలు అంటే కుదరదు. ఇంట్లోకి ₹1 తేలలేని దరిద్రులు ఏమంటారు? తండ్రిని అసలు ఇంటికి పెట్టిన దరిద్రమే నువ్వు అంటారు. అట్లాగే ఇప్పుడు దావీదుని అంటున్నారు, రాళ్లతో కొట్టి చంపుదాం అనుకుంటున్నారంట. అవివేకం. ఎందుకనంటే వారి మనసుకు కొద్దిగా కష్టం కలిగితే ఇశ్రాయేలీలకు దీపం వంటి దావీదును రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారంట. ఈరోజు ఇలాంటి రాళ్ళు నీ మీద పడుతున్నాయా? ఇంట్లో పడతాయి. ఓ కుటుంబ యజమానురాలా, నువ్వెంతన్నా చెయ్యి, నీకు వచ్చేది పడేది రాళ్లే. పూలదండలు నీకు ఏరు ఎవరి ఇంట్లో. నీ కూతురు వేయదు, నీ కొడుకు వేయడు, కట్టుకుని నీ భర్త వేయడు. అందరూ నీ మీద రాళ్ళు వేయటమే. ఓ పురుషుడా, నువ్వు అహర్నిశలు కష్టపడి పనిచేసి సంపాదించి ఉద్యోగం చేసావు, వ్యాపారం చేసావు, సంపాదించి తెచ్చి ఇంట్లో పెడితే ఏం సంపాదించేవలే నువ్వు అని చాలా తిరస్కరించి, ఆ లోక సంబంధంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు? వెటకారంగా మాట్లాడుతూ ఉంటారంట. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మాటలు మనుషుల యొక్క హృదయాలను కష్టపెడతాయి. ఇప్పుడు దావీదు కూడా, అప్పుడు 6వ వాక్యం, దావీదు మిక్కిలి దుఃఖపడును అని వ్రాయబడి ఉంది. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ కూడా ప్రాణం విసిగిపోయింది. దావీదు ఏడుస్తూ ఉన్నాడు, జనులు ఏడుస్తూ ఉన్నారు. అయితే పరిష్కారం ఏమిటి? ప్రియులారా, దేవుని బిడ్డలారా, దావీదు అప్పుడు ఏం చేశాడు చూడండి. 7వ వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. 6వ వాక్యంలో ఆఖరి లైన్ చదువుకుందాం. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా ఇప్పుడు అందరూ. దావీదు తమ దేవుడైన యెహోవాని బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి? మరి లోక సంబంధంగా ఆలోచిస్తే ధైర్యానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. ఈరోజు దేవుని పిల్లలారా, మీరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, దావీదు వలె ఇప్పుడు దుఃఖకరమైన పరిస్థితుల్లో మీరున్నారేమో. దావీదు వలె మనుషుల చేత ఒకవేళ నీవు తృణీకరించబడి, అవమానపరచబడి, ద్వేషింపబడి, దూషింపబడి, రాళ్లతో కొట్టినంతగా బాధను అనుభవిస్తూ ఉన్నావేమో. గుర్తుపెట్టుకో, నీకు ఒక ధైర్యం ఉండాలి. ఏంటి తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించుద్దంట. చప్పటకూడదాం గట్టిగా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆ మనిషికి ధైర్యం వస్తుందంట. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడో ఈయనకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. ధైర్యం ఎలాగంటే, ఆగండి, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అసలు మన బిడ్డలు ఏమయ్యారు, మన భార్యలు ఏమయ్యారు, అసలు మన వాళ్ళని ఎవరు తీసుకుపోయారు, మన గృహాలు ఎవరు తగలబెట్టారు, ఇది తెలుసుకుందాం అని చెప్పి ఎఫోదు తెమ్మన్నాడంట. చప్పటకూడదాం గట్టిగా. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? దేవుని వద్ద విచారణ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ జీవితంలో నువ్వు ఆర్థికంగా నష్టపోయావా, ఆరోగ్యం నష్టపోయావా, నువ్వు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి దూరం అయిపోయినని అనుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నువ్వు దేవుని వద్ద విచారణ చేయాలి. హల్లెలూయా. విచారిస్తూ కూర్చోవడం కాదు, విచారిస్తూ కూర్చోవడం కాదు, విచారణ చేయాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇప్పుడు దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడనంటే, దేవుని యొద్ద విచారణ చేయడానికి పూనుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయడానికి పూనుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం కనుక నీకుంటే నీ సమస్యకు పరిష్కారం కూడా ఖచ్చితంగా దొరుకుద్ది. చప్పటకూడదాం గట్టిగా. అలా కాకుండా విచారపడుతూ కూర్చొని అని ఏడుతూ కూర్చున్నాడు అనుకోడు, ఏం చేస్తాడు? ఈ ఏడుపు తప్ప ఏమన్నా మిగులుతుందా? సండే ఏమన్నా మిగులుతుందా అంటున్నా. ఏడుస్తూ కూర్చుంటే ఏం మిగలదు, కన్నీరే మిగులుతుంది.
అదే దేవుని దగ్గర విచారణ చేస్తే మిగులుద్దంటే జవాబు దొరుకుద్ది. చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలామంది శ్రమలు పెరిగినప్పుడు ఏం చేస్తారు తెలుసా? కూర్చుని ఏం చేస్తామండి, మా కర్మ మా కర్మ మా కర్మ అని, మా కర్మ ఏంటో మరి మా బ్రతుకులు మా జీవితాలు ఏనాడు బుగ్గిపాలైపోయినాయి మా బతుకులు మా జీవితాలు. చిచ్చి 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 ఎప్పుడు బాగుపడతామో ఏమో కానీ ఏమోనమ్మా బాగుపడతామనే నమ్మకం మాకు లేదమ్మా. వీళ్ళే బాగుపడాలనుకుంటారు, వీళ్ళే బాగుపడమంటారు, వీళ్ళే బాగుపడే పరిస్థితి లేదంటారు. వాళ్ళని వాళ్ళు కూర్చొని ఎవరు తిట్టకుండా వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటా కూర్చుంటారు కొంతమంది. కదమ్మా కదా? నా బతుకు ఏనాడు నాశనం అవుతుందో ఏమో కానమ్మా, నేను ఏనాడు చస్తానో కానమ్మా, నేను చస్తే కానీ ఇవన్నీ నన్ను వదిలిపోవమ్మా అనేవాళ్ళు లేరా? ఇంతమంది ఉన్నారా? లాగు ఎందుకు ఈ మాటలు అంటారు? వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి వివేకం లేదు. వివేకం లేదు కాబట్టే దావీదును రాళ్లతో కొడదాం అనుకున్నారు. వివేకవంతుడు కాబట్టే ఎఫోదు తెమ్మని దేవుని విచారణ చేయబోతున్నాడు. చప్పట కొడదాం గట్టిగా. దేవుని విచారణ చేస్తున్నాడు. అతడంట ధైర్యము తెచ్చుకొనని వ్రాయబడి ఉంది. ధైర్యానికి కారణం ఏమిటి? మళ్ళీ ఇంతకుముందు చెప్పాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించిందంట. ఏ ధైర్యం? చాలా ఎక్కువ ధైర్యం వస్తుందంట. ఈరోజు అప్పుల్లో నువ్వు ఉన్నావేమో, నీ సొమ్మంతా పోయిందేమో, దావీదు కుటుంబం పోయినట్టుగా. ఒకవేళ నీ ఒంటిలో ఆరోగ్యం అంతా పోయిందేమో, దావీదు పిల్లలంతా పోయినట్టుగా. కానీ అవి మళ్ళా తిరిగి రావని నువ్వు అనుకుంటున్నావేమో, ఇది మాత్రం నమ్మొద్దు. అవి తిరిగి రావడం తథ్యమే. ఆమేన్. కారణం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర విచారణ చెయ్యి. నువ్వు దేవుని దగ్గర విచారణ ఎప్పుడైతే చేయటం మొదలు పెడతావో దేవుడు నీకు జవాబునిస్తాడు. ఆయన జవాబునిచ్చే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన సూచక క్రియలు చేసే దేవుడు, ఆయన మహత్తు గల కార్యాలు చేసే దేవుడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం ఎంత తేటగా తెలియజేస్తూ ఉంది అనంటే, దేవుని వాక్యం ఎంత వివరంగా తెలియజేస్తుంది అనంటే, దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. హల్లెలూయా. అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా దావీదు విచారణ చేస్తున్నాడు. యెహోవా ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళు, నీ భార్యని నీ పిల్లల్ని పట్టుకుని వెళ్ళిన వాళ్ళు నీకు దొరుకుతారు, వెళ్ళి తరుము అంటున్నాడు. చెప్పండి కొడదాం గట్టిగా, తరుము. నువ్వు భయపడొద్దు, తరుము. పోగొట్టుకున్న వాటిని సంపాదిస్తావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పోగొట్టుకున్న వాటిని ఏం చేస్తాడంట? పొందుకుంటాడంట. హల్లెలూయా. అందుకని జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం చాలా పోగొట్టుకున్నారు, మీరు చాలా పోగొట్టుకున్నారు, మీరు మనలో అనేక మంది పోగొట్టుకున్నారు. నేను అంటాను, నువ్వు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకునే రోజు ఆసన్నమైందని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. నువ్వు పోగొట్టుకున్న వాటిని నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు? అంతేనా? ఇంటి దగ్గర కూర్చొని తాలింపు కూరలు తింటేనా? చాలామంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? కష్టాలు ఉంటాయి, ప్రార్థనకు వెళదాం అనుకుంటారు, అనుకోకుండా సైతాన్ గడ్డ లైన్లో దూరి అప్పుడే కోడి మాంసమో వేట మాంసమో చేపలో రొయ్యలో పట్టుకొచ్చేలాగా చేస్తాడు. ఇక ఈ అమ్మాయికి జీవితం ఆశీర్వాదాలు పక్కన పెట్టేసి ఈ గిన్నెలో ఉన్నదాన్ని లొట్టలు వేసుకు తినాలనేటువంటి ఓట నోటిలో నుండి పుట్టుద్ది అనమాట. మీరు ఎప్పుడన్నా చూసారా? చింతకాయని చూసారా? చింతకాయని చూస్తే ఏమవుతుందమ్మా? ఆ నోట్లో పెట్టకుండా నీళ్ళు ఎట్లా ఊరుతాయి? అది అలా పుట్టిస్తుంది. ఈ తిండి కూడా అంతే, ఈ తిండి కూడా అంతేనండి. దైవవాక్యం ఏం బోధిస్తుందనంటే, ఈ తిండి కూడా మనుష్యుడిని ఏం చేస్తుంది అనంటే, ఈ లోక సంబంధమైన ఆశలు పుట్టించి ఆశీర్వాదములను నీకు దూరం చేసేస్తుంది. అందుకనే ఆశీర్వాదములు నీకు దూరం కాకుండా ఉండాలి అనంటే నువ్వు ఈ లోక సంబంధమైన ఆశలను చంపుకొని దేవుని దగ్గర విచారణ చేయుటకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దగ్గర విచారణ చేయాలి. అప్పుడు చూడండి, విచారణ చేయగానే చూడండి, ఒకడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఒకడు ఎప్పుడైతే విచారణ చేశారో దేవుడు ఆ దారిని చూపించేశాడు వాళ్ళకి. హల్లెలూయా. నీకు కూడా దారి చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాను, ఈ సంవత్సరం ఈ అభిషేకం తీసుకోవడం కానీ, ద్రాక్ష రసం త్రాగటం కానీ, అంజూర పండు తినటం కానీ, ఈ 3 క్రియలు నువ్వు క్రమంగా చెయ్యి.
ఊహకు అందని గొప్ప మేలులు నువ్వు దేవుని ద్వారా పొందుకోగలుగుతావు. ఒకటి అభిషేకం తీసుకో, ఆశీర్వాదం వచ్చేస్తుంది. ద్రాక్ష రసం త్రాగు, నీ దేహము బహు చురుకుగా మార్చబడుద్ది. అంజూర ఫలం తిను, ఆరోగ్యంతో పాటు నీ ఆయుష్కాలం పొడిగించబడుద్ది. అందుకే మరలా చెప్తున్నా, విశ్వాస క్రియను చెయ్యండి, విశ్వాసంలో బలపడండి. హల్లెలూయా, హల్లెలూయా. కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. అనపర్తి నుంచి రావడం జరిగింది. ఈమె పేరు ధన్యవతి గారు. ఈమె 4 నెలలుగా రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తున్నారు. ఇప్పుడైతే ఈమె లేచి ఇక్కడ దాకా వచ్చింది, కానీ తను రావడానికి తన చెయ్యి పట్టుకుని, తన భర్త చిన్న బిడ్డను పట్టుకుని పడిపోతుందేమో అన్నటువంటి పరిస్థితుల్లో చిన్న బిడ్డను ఎలాగైతే తండ్రి పట్టుకుని వస్తాడో అలాంటి కండిషన్లో ఈమెను తీసుకుని వచ్చారు. తాను తన పని తాను చేసుకోలేదు. నిలబడితే కాసేపటికి ఎటో కటు ఊపు వచ్చి పడిపోతూ ఉండేదన్నమాట. అంత బలహీన స్థితిలో ఉండేవారు. అట్లాంటి స్థితిలో ఈమె ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు క్రీస్తు రాయవారి గారు తైలం పోసి అభిషేకించి ప్రార్థించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా విశ్వాసంతో భుజించారు. ఆనాటి నుంచి 4 మాసాలు గడుస్తూ వచ్చింది. ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తన పని తాను చేసుకుంటున్నారు, లేచి తిరగలుగుతున్నారు, ఎంతసేపు అయినా నిలవబడగలుగుతున్నారు. ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా దేవుడు ఈమెను సంపూర్ణ స్వస్థతతో నింపి ఉన్నాడు. ఆ కారణమును బట్టి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నడికుడిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచెర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. నా ప్రియ దేవుని కుమారులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక 5,000 స్పాన్సర్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.